అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకుంటున్నా. ఏమిటంటే, రాజకీయ నాయకులు మన మధ్య నుంచి పుట్టుకొస్తారు. వాళ్ళు ఎక్కడి నుంచి రారు, మన మధ్యలోనే ఉంటారు. వంశపారంపర్యంగానో లేక అభిలాషతోటి, లేకపోతే వారి యొక్క కర్మ ప్రభావం చేత రాజకీయాల్లో అడుగు పెడతారు. రాజకీయాల్లో అడుగు పెట్టిన వాళ్ళందరూ కూడా కాస్త నిబద్ధతోనే వస్తారు. వాళ్ళకి లాభాలు ఉండాలనుకొని రారు, కానీ లాభాలతోటి వచ్చేవాళ్ళు కొద్దిమంది, లాభం కోసం వచ్చేవాళ్ళు కొంతమంది, లాభాలు వస్తాయని వచ్చేవాళ్ళు కొంతమంది వస్తారు. ఏమిటి లాభం అంటే, ఆర్థికంగా స్థిరంగా తరతరాలుగా డబ్బు సంపాదించుకొని ఆస్తులు కూడా పెట్టుకొని వచ్చేవాళ్ళే. ఎవరు కూడా సొంత డబ్బుల్ని తీసుకొని వచ్చి దాన ధర్మాలు చేయడానికి రాజకీయాల్లోకి రారు. అది గుర్తుంచుకోవాలి. ప్రజల ధనంతోనే, ప్రజల సొమ్ముతోనే ప్రజలకు సేవ చేస్తామనేది ఎక్కడో తేడా వస్తుంది. ప్రజల సొమ్ముతోటి ప్రజాసేవ చేయడం అనేది ఇది ప్రజాసేవ కాదు. ఇది రాజకీయ నాయకులు ప్రజాసేవకులుగా ఎప్పుడూ లేరు, ప్రజా కంటకులుగానే ఉన్నారు. కీర్తి, కాంతం, కనకం అనేటువంటి మూడు మాటల్లో కాంతం అనేది ఒక సందర్భంలో ఎక్కడో దగ్గర ప్రతి ఒక్కరికి అది కలుస్తుంది. అది కలవడం అంటే కాంతం అనేది ఒకటి ఉంటుంది. కనకం, డబ్బు ఖచ్చితంగా కొంత వయసు నుంచి డబ్బు గురించి ఆలోచన మొదలవుతుంది. తర్వాత కాంతం వచ్చి కలుస్తుంది అనుకో. తర్వాత కీర్తి. కీర్తి అంటే ఏమిటి? నన్ను గుర్తించాలనేటువంటి తాపత్రయం. ఈ తాపత్రయం ఎందుకు ఉంటుందంటే, మానవుడు, ఏ మానవుడైనా కూడా తన్ను తాను గుర్తించుకోవాలనేటువంటి భావన కలిగి ఉంటారు. అదొక ప్రపంచం. ఆ కీర్తి అనేది ఎల్లప్పుడూ ఉంటుంది అంటే ఉండదు. కాల ప్రవాహంలో ఈ మూడు కొట్టుకుపోతాయి. అయినా లోకంలో ఈ మూడు గురించే వెంపర్లాడతారు. సరే, రాజకీయ నాయకులు కూడా సామాన్య మానవుల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి, మనం ఏర్పాటు చేసుకుంటుంటే వ్యవస్థలే కాబట్టి, వ్యవస్థల్లోకి ప్రజలే ఎన్నుకోబడ్డ వాళ్ళు నాయకులే వస్తారు. ఏ నాయకుడు కూడా ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం, ఈ మూడు మాటలు అబద్ధం. ప్రజల కోసం రారండి, వారి స్వార్థం కోసం వస్తారు. ఎక్కువ మంది విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడతారు. భోగభాగ్యాలు, అనంతమైన కోరికలతోటి ఇష్టారాజ్యంగా సొంత చక్రవర్తుల్లాగా వ్యవస్థలు నడుపుతుంటారు. ఇది ఈ రోజుది కాదు, తరతరాలుగా వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం ఇది. దీన్ని సమూలంగా మార్పు చేసుకొని వద్దామన్నటువంటి మాట అది ఎలా ఉంటుందంటే, గొంగళిలో అన్నం తింటూ ఆ గొంగళిలో ఉన్నటువంటి అన్నంలో వెంట్రుకలు ఉండడం సహజమైపోతుంది. అన్నాన్ని ఏరుకోవాల్సిందే కానీ వెంట్రుకలు వేరుకోవడం కుదరదు. అలాగే ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థలో నాయకుల ద్వారా ఎంతో కొంత మంచిని రాబట్టుకోవడమే తప్ప
ప్రజలు ఏమీ చేయలేరు. సామాన్య ప్రజలు ఎప్పుడూ కూడా కష్టాలను భరించే శక్తి ఉంది. ఎగువ మధ్యతరగతి వాళ్ళు ఎలాగోలాగా బండి నడుపుకుంటూ వెళ్ళిపోతారు. దిగువ తరగతి వాళ్ళు ఏ పూటకి ఆ పూటక చూసుకునేవాళ్ళు ఏదో ప్రభుత్వం వస్తుంది, ఏదో మనకు అనుకూలంగా ఏదో ఒకటి చేస్తారు. అంటే ఇన్ని సంవత్సరాలుగా మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏమీ చేయలేదా ఎవరు అని అంటే ఇది నిరంతరమైన ప్రక్రియ. ఇది ఈరోజు ప్రక్రియ కాదు, ఇది నిరంతర ప్రక్రియ. ఇప్పటికి కూడా ప్రభుత్వ సంస్థల్లో ఏ సంస్థ అయినా సరే సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు. ఉన్నతమైనటువంటి విద్య చదువుకొని ప్రభుత్వ ఉద్యోగంలో వచ్చిన వాళ్ళు ప్రజా సేవకులుగా కాకుండా ప్రజల్ని పీడించే వారిని ఏ మాట ఉపయోగించాలో నాకు తెలియడం లేదు. ప్రజల్ని హింసల పాలు చేస్తున్నారు. ఒక ప్రజల ద్వారా ఉన్నటువంటి ఒక ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఈ చిన్న స్థాయి మొదలుకొని పై స్థాయి వరకు ఉన్నటువంటి వారి ఆఫీసుల్లో ప్రజలు ఒక సమస్యని చెప్పుకోవడానికి వెళితే అక్కడ వారిని వేరే జంతువుతో పోల్చడం నాకు బాధగా ఉంది. కానీ చులకన భావంతో చూస్తారు. సాటి మనిషిగా వాళ్ళని గౌరవించరు. ఇది నా అనుభవపూర్వకమే కానీ అనుకోవద్దు. ఎంతోమంది అనుభవం పైరువీల కోసము, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించడం కోసము, ప్రభుత్వ కాంట్రాక్టుల కోసము, ప్రభుత్వంలో ప్రమోషన్ల కోసము, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొంది అంటే అక్రమంగా లబ్ధి పొంది తద్వారా విలాసవంతమైన జీవితాన్ని గడపాలనుకోవడము, చోటా నాయకులు మొదలుకొని డబ్బు ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు లేదా డబ్బు ఉన్నటువంటి విద్యా సంస్థల అధినేతలు, అదేవిధంగా డబ్బు ఉన్నటువంటి అంటే పూర్వం వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన డబ్బుతోటి ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వీరిని గౌరవిస్తుందే కానీ సామాన్య ప్రజలను ఎవరూ గౌరవించరు. ఒక పౌరుడిగా బాధపడడం తప్పనిచ్చి ఏమీ చేయలేకపోతున్నాం. ఇప్పుడున్నటువంటి ఎన్నుకున్నటువంటి వ్యక్తులు నిజంగా ఇంత దూరం పరిశీలిస్తారంటే కొంతవరకు నిజం అనుకోవచ్చేమో కానీ ఎక్కువ భాగం నిజం కాదు. 90% మంది ఇలా ఉండరు. సరే, ఈ విశ్లేషణలో ఏదైనా తేడా ఉన్నట్లయితే ఈ విశ్లేషణకు సంబంధించిన విషయంలో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఉంటాను మరి.